ओम शांति 12 तारीख की मुरली 12th जनवरी 2021 బాబ్ దాదా యొక్క సాకార మహావాక్యాలు ఈరోజు బాబా మనకి మురళిలో చెప్తున్నారు. मीठे बच्चे पढ़ाई और दैवी कैरेक्टर्स का रजिस्टर रखो. पढ़ाई और दैवी कैरेक्टर्स का रजिस्टर रखो. रोज चेक करो कि हमसे कोई भूल तो नहीं हुई. रोज चेक करो कि हमसे कोई भूल तो नहीं हुई. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు చదువు మరియు దైవీ క్యారెక్టర్ల రిజిస్టర్ ని పెట్టుకోండి. చదువు మరియు దైవీ క్యారెక్టర్ల రిజిస్టర్ ని పెట్టుకోండి. నా ద్వారా ఎటువంటి పొరపాటు జరగడం లేదు కదా. నా ద్వారా ఎటువంటి పొరపాటు జరగడం లేదు కదా. అని రోజు చెక్ చేసుకోండి. నా ద్వారా ఎటువంటి పొరపాటు జరగడం లేదు కదా అని రోజు చెక్ చేసుకోండి. प्रश्न, तुम बच्चे किस पुरुषार्थ से राजाई का तिलक प्राप्त कर सकते हो? పిల్లలైన మీరు ఏ పురుషార్థంతో రాజ తిలకాన్ని ప్రాప్తం చేసుకోగలరు? तुम बच्चे किस पुरुषार्थ से राजाई का तिलक प्राप्त कर सकते हो? उत्तर, फर्स्ट पॉइंट, सदा आज्ञाकारी रहने का पुरुषार्थ करो. सदा आज्ञाकारी रहने का पुरुषार्थ करो. संगम पर फरमान बरदार का टीका दो तो राजाई का तिलक मिल जाएगा. బాబా ఏం చెప్తున్నారు? సదా ఆజ్ఞాకారులుగా ఉండే పురుషార్థం చేయండి. బాబా ఇచ్చినటువంటి ఆజ్ఞని పాటించే ఆజ్ఞాకారులుగా ఉండే పురుషార్థం చేయండి. ఈ సంగమ యుగంలో ఆజ్ఞాకారులు అన్న తిలకాన్ని పెట్టుకున్నట్లయితే, ఈ సంగమ యుగంలో ఆజ్ఞాకారులు అనే తిలకాన్ని పెట్టుకున్నట్లయితే రాజ్య తిలకం లభిస్తుంది. ఇప్పుడు ఆజ్ఞాకారైన తిలకం పెట్టుకుంటే భవిష్యత్తులో రాజ్య తిలకం లభిస్తుంది. అవిశ్వాస పాత్రులు అనగా ఆజ్ఞని పాటించని వారు రాజ్య తిలకాన్ని ప్రాప్తం చేసుకోలేరు. మన దే वफादार, वफा माना बाबा के साथ रहना, विश्वास के साथ रहना, और बेवफादार अर्थात आज्ञा को ना मानने वाले राजाई का तिलक नहीं प्राप्त कर सकते. అవిశ్వాస పాత్రులు విశ్వాసం లేని వారిగా ఉంటే, ఆజ్ఞని పాటించని వారిగా ఉంటే రాజ తిలకాన్ని భవిష్యత్తులో ప్రాప్తం చేసుకోలేరు. సెకండ్ పాయింట్, कोई भी बीमारी सर्जन से छुपाओ नहीं. ఏ అనారోగ్యాన్ని సర్జన్తో అంటే శివబాబాతో దాచిపెట్టకూడదు. ఏ అనారోగ్యాన్ని సర్జన్తో శివబాబాతో దాచిపెట్టకూడదు. छिपाएंगे तो पद कम हो जाएगा. దాచిపెట్టినట్లయితే మీ పదవి ఏమవుతుంది? తక్కువైపోతుంది. छिपाएंगे तो पद कम हो जाएगा. बाप जैसा प्यार का सागर बनो तो राजाई का तिलक मिल जाएगा. బాబా లాంటి ప్రేమ సాగరులుగా అయినట్లయితే రాజ్యం యొక్క తిలకము లభిస్తుంది. బాబా సమానంగా ప్రేమ సాగరులుగా అయినట్లయితే రాజ్య భాగ్యము లభిస్తుంది.
ఓం శాంతి. బాబా ఈరోజు రాజ తిలకాన్ని పొందే మార్గాన్ని చెప్తుంటారు. रूहानी बच्चों को समझा रहे हैं, पढ़ाई माना समझ. ఈ రోజు బాబా ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి అర్థం చేస్తున్నారు. ఏం అర్థం చేస్తున్నారు? ఎందుకంటే చదువు అంటేనేంటి? సమజ్, తెలివి అన్నమాట. పढ़ाई अर्थात समझ. तुम बच्चे समझते हो यह पढ़ाई बहुत सहज और बहुत ऊंची है और बहुत ऊंच पद देने वाली है. మరి మీకు కూడా తెలుసు ఈ చదువు అంటేనేంటి? చదువు చాలా సహజం, ఇంకా చాలా ఉన్నతమైనది అనమాట. ఈ చదువు చదువుకుంటేనే మీరు ఉన్నత పదవిని కూడా పొందుతారనమాట. ఈ చదువుతోనే మీరు ఉన్నత పదవిని పొందుతారు. ये सिर्फ तुम बच्चे ही जानते हो कि यह पढ़ाई हम विश्व का मालिक बनने के लिए पढ़ रहे हैं. ఇది కేవలం పిల్లలైన మీకే తెలుసు. ఈ చదువు మనం విశ్వానికి యజమానులుగా చేయడానికి చదువుకుంటున్నాం. విశ్వానికి యజమానులుగా అవ్వడానికి చదువుకుంటున్నాం. तो पढ़ने वालों को बहुत खुशी होनी चाहिए. మరి విశ్వానికి యజమానిగా అవుతాం మీ చదువుతో అంటే మరి మీకు ఎంత సంతోషం అనేది ఉండాలి. कितनी ऊंची पढ़ाई है, यह वही गीता एपिसोड भी है. ఇదెంత ఉన్నతమైన చదువు అంటే ఇది అదే మళ్ళీ భగవద్గీతలో చెప్పబడినటువంటి అధ్యాయం, అదే ఎపిసోడ్ కూడా నడుస్తుంది. संगम युग भी है. तुम बच्चे अब जगे हो, बाकी सब सोए पड़े हैं. ఇప్పుడు ఇదే సంగం యుగం కూడా. పిల్లలు ఇప్పుడు మేల్కొన్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా పడుకుని ఉన్నారు. గాయం भी है, माया की नींद में सोए पड़े हैं. గాయనం ఏంటి? అజ్ఞాన నిద్రలు, మాయ నిద్రలో అందరూ కూడా పడుకుని ఉన్నారు. तुमको बाबा ने आकर जगाया है, सिर्फ एक बात पर समझाते हैं, मीठे बच्चे, याद की यात्रा के बल से तुम सारे विश्व पर राज्य करो. బాబా వచ్చి మన పిల్లల్ని మేల్కొల్పారనమాట. ఒక విషయాన్ని అర్థం చేయిస్తారేంటి? మధురమైన పిల్లలు స్మృతి యాత్ర బలంతో, స్మృతి యాత్ర యొక్క బలంతో మీరు మొత్తం విశ్వం పైన రాజ్యాన్ని చెయ్యండి. जैसे कल पहले क्या था, यह स्मृति बाप दिलाते हैं. बच्चे भी समझते हैं हमें स्मृति आई, कल्प कल्प हम इस योग बल से विश्व का मालिक बनते हैं और फिर दैवी गुण भी धारण किए हैं. అంటే పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు, మాకు జ్ఞాపకం వచ్చింది, కల్పకల్పము మేము ఈ యోగ బలంతో విశ్వానికి యజమానులుగా తయారయ్యాము, మళ్ళీ దివ్య గుణాలను కూడా ధారణ చేసుకుందాం. అంటే యోగం పైన పూర్తిగా ధ్యానం అనేది ఉండాలి అంటున్నారు బాబా. सारा मदार बाबा क्या कह रहे हैं? योग पर जितना हम योग पर अटेंशन रखेंगे उतना हम भविष्य ऊंचे बना सकते हैं. तो बाबा कहते हैं कि योग बल से विश्व का मालिक बनते और दैवी गुण भी धारण किए हैं, तो योग पर ही पूरा ध्यान देना है. इस योग बल से तुम बच्चों में ऑटोमेटिकली, अंडरलाइन कीजिए, बाबा क्या कह रहे हैं? इस योग बल से तुम बच्चों में ऑटोमेटिकली दैवी गुण आ जाते हैं. యోగ బలం మీరు ఎంతెంత యోగం చేస్తూ ఉంటారో అంత న్యాచురల్ గా బాబా అంటున్నారు ఆటోమేటిక్ గా దివ్య గుణాలు అనేవి వచ్చేస్తాయి. బరోబర్ యహ్ ఇమ్తిహాన్ హై హీ మనుష్య సే దేవతా బన్నే కా. మరి ఇప్పుడు మన ఎగ్జామ్ ఏంటి? మనిషి నుండి దేవతలుగా అవ్వడానికి అంటున్నారు బాబా. और यह भी जानते हो कि हमारे योग बल से सारा विश्व पवित्र होना है. మనకి ఇది కూడా తెలిసేంటి? మనం చేసే యోగంతో అంటే మన యోగ బలంతో మొత్తం విశ్వం అంతా పవిత్రంగా అయి తీరుతుంది. పవిత్రత అబ్ अपवित्र बना है. सारे चक्र के राज को तुम बच्चों ने समझा है और दिल में भी है. అంటే ఒకప్పుడు ఉండే వాళ్ళం పవిత్రంగా, కానీ ఇప్పుడు అపవిత్రంగా అయిపోయాం. అంటే మొత్తం చక్రం యొక్క రహస్యాన్ని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు, మీ మనసులో కూడా ఉంది.
भल कोई नया हो तो भी यह बातें बहुत सहज है समझने की. అంటే కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, బాబా అంటున్నారు ఇవన్నీ కూడా అన్నమాట కొత్తగా అనిపించచ్చు వాళ్ళకి. చాలా విషయాలు ఉంటాయి అర్థం చేసుకోవడానికి కూడా. तुम देवता पूज्य थे, फिर पुजारी तमो प्रधान बने और कोई ऐसे मतलब बता भी न सके. మనమే ఒకప్పుడు పూజ్యగా ఉండేవాళ్ళం, ఇప్పుడు పూజారిగా అయిపోయాము, తమో ప్రధానంగా అయిపోయాము. ఇలాగా ఇంకెవరు కూడా చెప్పలేరు బాబా తప్ప. बाप क्लियर बताते हैं वह है भक्ति मार्ग और ये क्या है ज्ञान मार्ग. भक्ति और ज्ञान में रात दिन का फर्क है. भक्ति पास्ट हो गई, पास्ट की बात चितो नहीं, वो तो गिरने की बात है. भक्ति माना डाउनफॉल है ना, नीचे ही गिरते आए हैं, कितने जन्म लेते हुए, जन्म बाय जन्म लेते हुए नीचे गिरते ही आए हैं. वो तो गिरने की बात है. बाप अब चढ़ने की बातें सुना रहे हैं. భక్తి అంటేనే బాబా ఏమంటున్నారు, కిందకి దిగజారే కళలోకి రావడం. మరి బాబా ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఉన్నతి చెందేటటువంటి విషయాల్ని మనకు వచ్చి వినిపిస్తున్నారు. बच्चे भी जानते हैं हमको दैवी गुण धारण करने हैं जरूर, रोज चार्ट लिखना चाहिए हम कितना समय याद में रहते हैं. अंडरलाइन की बात है. बाबा ने क्या कहा, हमको दैवी गुण धारण करने हैं लेकिन चार्ट भी लिखना है हम कितना समय याद में रहते हैं. దివ్య గుణాలు కూడా దాడి చేయాల్సిందే, కానీ చాట్ రాసుకోవాలంటున్నారు బాబా. నేను ఎంత సమయం బాబాని గుర్తు చేస్తున్నాను. లిఖతే హే, కౌన్ కౌన్ లిఖతే హే? రోజు చాట్ ఎవరెవరు రాస్తారు? రాస్తారా రోజు చాట్? ఈ 1 మంత్ నుంచి నేను రాస్తున్నాను అక్కయ్య. వెరీ గుడ్. లావణ్యకి 1 మంత్ నుంచి రాస్తున్నారు. ఇంకెవరు రాస్తున్నారు? సిన్సియర్ గా ఎవరు రాస్తున్నారు చెప్పండి? రోజు చాట్ మర్చిపోకుండా. అంటే మెడిటేషన్ చేసిందే కదా అక్కయ్య. ఈ మంత్ నుంచి నేను రాస్తున్నాను, 1 మంత్ నుంచి నేను రాస్తున్నాను. ఈ 1 మంత్ నుంచి ఎప్పటి నుంచి అయితే మనకు మార్నింగ్ యోగా డిసెంబర్ 15th నుంచి అదే అక్కడ యోగం సెంటర్ లో స్టార్ట్ చేశారు. ఇంకా ఇంకెవరు రాస్తున్నారు? సిన్సియర్ పురుషార్థం చేస్తున్నా కానీ రాయట్లేదు అక్క. సిన్సియర్ గా పురుషార్థం అయితే చేస్తున్నాను కానీ రాయట్లేదు, చార్ట్ రాయట్లేదు. और कौन कौन योग का चार्ट लिख रहे हैं? मैं रात लिखती हूँ. आप लिखते हैं, वेरी गुड. संचिता बहन लिखती है. देखो लिखने से फायदा है या नहीं है, क्या लगता है? రాయడం ఎన్ని గంటలు యోగం అనేది రాస్తున్నాము, ఎన్ని గంటల యోగం అనేది రాస్తున్నారు కదా. వెరీ గుడ్. రాయడం వల్ల లాభం ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు నేను 4 గంటలు అనుకున్నా, 4 గంటలు చేయలేకపోయాను, వెంటనే అటెన్షన్ పోతుంది కదా. అయ్యో 4 గంటలు అవ్వలేదు, కూర్చోవాలి. एक्स्ट्रा टाइम తీసేనా మనము యోగం చేస్తాం. अगर जिस दिन नहीं लिखेंगे तो फिर ऐसे ही अलबेलापन आ जाएगा, है ना. इसीलिए बाबा बार बार कहते कि हमें योग का चार्ट रखना चाहिए. और क्या क्या रखना है? एक तो हम कितना समय याद में रहते, हमारे से क्या क्या भूले हुई है. दूसरी चीज है हमसे क्या क्या भूले हुई है. बात ఎలాంటి పొరపాట్లు జరుగుతూ ఉన్నాయి అది కూడా చూసుకోవాలి. भूल की भारी चोट भी लगती है, उस पढ़ाई में भी कैरेक्टर्स देखे जाते हैं, इसमें भी कैरेक्टर देखा जाता है. అంటే బాబా ఏమంటున్నారు, మీరు ఒకవేళ పొరపాటు చేశారనుకోండి మళ్ళీ దానికి శిక్షలు కూడా. ఇప్పుడు లౌకికంలో కూడా స్టడీ లైఫ్ లో కూడా క్యారెక్టర్ చూస్తారు కదా, ఈ పిల్లాడు ఎలా ఉన్నాడు, వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, బిహేవియర్ అనేది చూస్తారు, రిజిస్టర్ చూస్తారు. మరి ఇక్కడ కూడా బాబా అంటున్నారు పిల్లలు ఎప్పుడు కూడా దైవీ క్యారెక్టర్స్ ని తయారు చేసుకోవాలి. భూల్ నా హో యహ సంభాల్ కర్నీ హై, పొరపాట్లు జరగకుండా సంభాలించుకోవాలి. मेरे से कोई भूल तो नहीं हुई इसलिए कचहरी भी करते हैं और कोई स्कूल आदि में कचहरी नहीं होती. ఏం చూసుకోవాలంటే నాతో ఎలాంటి పొరపాట్లు అయితే జరగటం లేదు కదా. అంటే దీనికి కచేరీ అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో బ్రహ్మబాబు ఉండేటప్పుడు రాత్రి అందరూ కూర్చొని ఏం చేసేవారు పిల్లలందరికీ అంటే
అందరూ కూర్చొని ఎవరు ఈ రోజు ఏం తప్పులు చేశారు వాళ్ళందరూ వాళ్ళే ఎవరు చెప్పరు ఇక్కడ. ఇప్పుడు నేను మీ గురించి చెప్పడం, మీరు నా గురించి కాదు, నా గురించి నేనే. ఇప్పుడు నేనేం పొరపాటు చేశాను నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైనా చూడొచ్చు, చూడకపోవచ్చు కదా. సో ఎవరికి వాళ్ళు అన్నమాట ఆనెస్టీగా చెప్పేవాళ్ళు. ఒకవేళ చెప్పకపోతే पहले सबसे पहले अपने आप को एडमिट करना है कि मैंने क्या क्या भूले की. अगर मान लीजिए आपने कुछ भूल किया है, मैंने देखा है, आपने नहीं बताया, तो फिर मैं बताऊंगी. तो లాస్ట్ లో మళ్ళీ బాబా అడిగేవారు, ఎవరైనా ఏమైనా తప్పులు చేసినప్పుడు మీరు ఎవరైనా చూసారా? అప్పుడు ఎవరైనా చెప్పలేదనుకోండి, అంటే ఒక్కొక్కసారి సిగ్గు అనిపిస్తుంది కదా బాబా దగ్గర. చెప్పకపోతే అప్పుడు చూసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు మళ్ళీ చెప్పేవారు. అంటే సావధాన పరిచేవారు అనమాట బాబా. ఎందుకు చెప్పించేవారంటే చెప్తే అటెన్షన్ ఉంటుంది కాబట్టి మళ్ళా పొరపాట్లు జరగకుండా సావధాన పరిపించేవారు. సో అట్లా బాబా అంటున్నారు कचहरी करते थे और कोई स्कूल में आदि में कचहरी नहीं होती. अपने दिल से पूछना है, बाप ने समझाया है, माया के कारण कुछ न कुछ अवज्ञाएं होती रहती है. మరి మీ మనసుతో మీరు ప్రశ్నించుకోండి, బాబా అర్థం చేస్తున్నారు మాయ కారణంగా ఏవో ఒక అవజ్ఞలు పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి అంటున్నారు బాబా. शुरू में भी कचहरी होती थी, बच्चे सच बताते थे, बाप समझाते रहते हैं, अगर सच ना बताया तो वह भूले वृद्धि को पाती रहेगी. మొట్టమొదట్లో అలా జరుగుతుండేవన్నమాట. అందరు పిల్లలు సత్యం చెప్పేవారు. మరి బాబా అర్థం చేయిస్తుంటారు, ఒకవేళ సత్యాన్ని చెప్పనట్లయితే ఇంకా పొరపాట్లు ఇంకా ఇంకా వృద్ధి చెందుతూ ఉంటాయంటున్నారు బాబా. ఉల్టా और भूल का दंड पड़ जाएगा. ఇంకేమవుతుంది, ఇంకా ఉల్టా ఇంకా ఇంకా చేసినటువంటి దానికి పొరపాట్లకి దండన అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. భూల్ నా బతానే సే ఫిర్ నా ఫర్మాన్ బర్దార్ కా టీకా లగ్ జాతా హై. మీరు తప్పులు చేశారు, మీకు తప్పులు జరిగాయి, కానీ దాన్ని మీరు అడ్మిట్ చేయటం లేదు, చెప్పుకోవటం లేదు అని అంటే బాబా అంటున్నారు ఏమవుతుంది ఇంకా అన్నమాట ఆజ్ఞాకారి కారనమాట, అవజ్ఞాకారిగా అయిపోతారు. फिर राजा का तिलक मिल न सके, आज्ञा नहीं मानते हैं, बेवफादार बनते हैं तो राजाई पा नहीं सकते. ఆజ్ఞని బాబా చెప్పిన ఆజ్ఞని మీరు పాటించట్లేదు, బాబా చెప్పినట్టు నడుచుకోవట్లేదంటే ఏమైపోతారు, మీరు రాజభాగ్యాన్ని పొందలేరు. सर्जन भिन्न भिन्न प्रकार से समझाते रहते हैं, सर्जन से अगर बीमारी छिपाएंगे तो पदवी कम हो जाएगा. అయితే సర్జన్ రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. సర్జన్ తో ఒకవేళ కనుక అనారోగ్యం దాచిపెట్టారు అనుకోండి, ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఏమనుకుంటాడని చెప్పడం మానేశారు అనుకోండి, ఎవరికి నష్టం? అగర్ సర్జన్ से बीमारी छिपाएंगे तो पदवी कम हो जाएगा. सर्जन को बताने से कोई मार तो नहीं पड़ती है ना. इतना प्यार से बाबा समझा रहे हैं. ఇప్పుడు మీరు సర్జన్ కి చెప్పడం వల్ల ఏమవుతుంది, అనారోగ్యం తక్కువ అవుతుంది, అంతేగాని కొడతారేంటి? అమ్మో బాబాకు చెప్తే నన్ను కొట్టేస్తారేమో, బాబా ఏమైనా అనేస్తారేమో. చాలా మందిని అడిగినా చెప్పరు, क्या हुआ, क्या बात है, क्या है, नहीं बताएंगे. फिर ऐसे अंदर दबा दबा के रखेंगे. फिर उससे किसको नुकसान होता है? खुद को है ना. బాబా నాకు చెప్పాలి కదా, బాబా ఉన్నారే ఆఫరిస్తున్నారు, ఏది ఉన్నా సరే నాతో ఎక్స్ప్రెస్ చేయండి, డిస్కస్ చేయండి. సో మరి సర్జన్ కి చెప్పకపోతే బాబా అంటున్నారు మిమ్మల్ని ఎవరేమి కొట్టరు, ఇంకా ఇంకా అది వృద్ధి అవుతుంది కాబట్టి చెప్పాలి. బాబా సిర్ఫ్ కహేంగే సావధాన్. ఒకవేళ మీరు చెప్పారనుకోండి, బాబా ఏం చేస్తారంటే కేవలము సావధాన్ పరుస్తారు, తెలిస్తే. फिर अगर ऐसी भूल करेंगे तो नुकसान को पाएंगे, पद बहुत कम हो जाएगा, वहां तो నేచురల్ దైవీ చలన్ होगी. మరి ఇలాగే పొరపాట్లు చేస్తూ ఉంటే నష్టం చేకూరుతుంది, పదవి చాలా తక్కువైపోతుంది, అక్కడైతే నేచురల్ గా దైవీ నడవడిక అనేది ఉంటుంది. యహా పురుషార్థ కర్నా హే. మరి ఇక్కడ ఏం చేయాలి, పురుషార్థం చేయాలి. గడి గడి తేల్ నహీ హోనా హే. బాప్ कहते हैं बच्चे जास्ती भूल ना करो. మరి పదే పదే ఫెయిల్ కాకూడదు కదా. బాబా కూడా చెప్తారు పిల్లలు ఎక్కువగా పొరపాట్లని చేయకండి. बाप बहुत प्यार का सागर है, बच्चों को भी बनना है, यथा बाप तथा बच्चे.
ये भी अंडरलाइन की बात है। बाबा कौन है? प्यार का सागर है, तो बच्चों को भी मास्टर प्रेम सागर बनना है। यथा बाप तथा बच्चे, यथा राजा रानी तथा प्रजा। बाबा तो राजा है नहीं, तुम जानते हो बाबा हमको बाप समान आप समान बनाते। బాబా ఏమంటారు? ప్రేమ సాగరులు అని చెప్తారు. మరి అలాగే మనం కూడా బాబా పిల్లలము ప్రేమ సాగరులుగా కావాలి అంటే ఎలా తండ్రి ఉన్నారో అలా పిల్లలు ఉండాలి. యథా రాజారాణి తథా ప్రజ అని కూడా చెప్తారు. అయితే బాబా రాజు కాదు, కానీ మనకు తెలుసు మనం బాబా సమానంగా తయారవుతున్నాము. बाप की जो महिमा करते हैं वह तुम्हारी भी होनी चाहिए. बाबा समान बनना है. क्या लक्ष्य रखना है? बाप समान मुझे बनना है. మరి బాబా మహిమను ఏదైతే అందరూ పాడతారో అదే మహిమ మీరు కూడా ఉండాలి. మీరు బాబా సమానంగా కావాలి. మాయా బడి ప్రబल है, तुमको रजिस्टर रखने नहीं देती है. माया के फंदे में तो पूरे फंसे हुए हो. మాయ చాలా ప్రబలంగా ఉంది, మరి మీకు రిజిస్టర్ పెట్టుకోనివ్వదు. మాయ యొక్క ఉచ్చులు పూర్తిగా అన్నమాట అందరూ కూడా చిక్కుకుపోయి ఉన్నారు. మాయాకి जेल से तुम निकल नहीं सकते हो. निकल नहीं सकते लेकिन बचा सकते ना अपने आप को. మాయా జైలు నుంచి బాబా అంటారు మీరు బయటికి రాలేరు, కానీ రక్షించుకోవచ్చు కదా. బాబా कहते सच बताते नहीं हो, तो बाप कहते एक्यूरेट याद का चार्ट रखो. బాబాకి సత్యం చెప్పరు, అందుకే బాబా చెప్తున్నారు యాక్యురేట్ గా బాబాని స్మృతి చేసే చార్ట్ పెట్టుకోండి. सुबह को उठ बाबा को याद करो, बाबा की ही महिमा करो. बाबा आप हमको विश्व का मालिक बनाते हो, तो हम आपकी महिमा करेंगे. इतना भी अकल सिखा दे बाबा की बाबा से कैसे बातें करना है, क्या बोलना है, क्या नहीं बोलना है. ऐसा बाप कोई मिलेगा क्या आपको? ఎంత బాబా చూడండి మనకి ఎలా గుర్తు చేయాలి అది కూడా నేర్పిస్తున్నారు. యాక్యురేట్ గా స్మృతి యొక్క చాట్ పెట్టుకోండి. ఉదయాన్నే లేచి బాబాని గుర్తు చేయండి, బాబా యొక్క మహిమని చేయండి. ఏం చేయాలి? బాబా మేము మిమ్మల్ని మీరు మమ్మల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారు, అలాగా మీరు బాబా మహిమని చేయండి. భక్తి మార్గ మే కిత్నీ మహిమ గాతే హే ఉनको तो कुछ भी पता नहीं. భక్తి మార్గంలో చాలా మహిమను పాడుతూ ఉంటారు, మరి వాళ్ళకైతే ఏమీ కూడా తెలియదు. దేవతాओं की महिमा है नहीं, महिमा है तुम ब्राह्मणों की. बाबा क्या कह रहे? देवताओं की भी महिमा नहीं, महिमा है तो ब्राह्मणों की. सबको सदगति देने वाला भी एक बाप है. वह क्रिएटर भी है, डायरेक्टर भी है, सर्विस भी करते हैं और बच्चों को समझाते भी है. దేవతలు కూడా మహిమ లేదంటున్నారు బాబా. ఈ రోజు బ్రాహ్మణులదే ఉంటుంది. అందరికీ సద్గతినిచ్చేవారు ఒక్క బాబాని. ఆయన క్రియేటర్ కూడా, డైరెక్టర్ కూడా, సేవ కూడా చేస్తారు, పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. ప్రాక్టికల్ మే कहते हैं वो तो सिर्फ भगवान वाच सुनते रहते हैं शास्त्रों से. ప్రాక్టికల్ గా బాబా మనకు చెప్తున్నారు కదా, అక్కడైతే ఏంటి? కేవలం భగవాన్ వాచాన్ని వింటారు శాస్త్రాలతో. అంటే భగవంతుడు చెప్పారు, అది శాస్త్రంలో ఇలా ఉంది అని వాళ్ళు చెప్పుకుంటారు, కానీ ఇక్కడైతే డైరెక్ట్ భగవాన్ వాచ మనం వింటున్నాం. అంటే ఎంత అదృష్టవంతులు. देखो भक्ति का और ज्ञान का कितना फर्क है. भक्ति में वो भगवान वाच कह के शास्त्रों में जो लिखा हो वो सुनते हैं किसी देहधारी के मुख से, लेकिन यहाँ तो हम डायरेक्ट ही परमात्मा से सुनते हैं. तो गीता पढ़ते आते हैं, फिर उनसे मिलता क्या है? कितना प्रेम से बैठ पढ़ते. భగవద్గీతని చదువుకుంటూ వస్తారు, మరి వాళ్ళకి ఏం దొరికింది చెప్పండి? ఎంత ప్రేమగా చదువుతారు మళ్ళీ. ऐसे नहीं, भक्ति में भी भक्तों के बहुत प्यार से भक्ति करते. ऐसे नहीं नेमे ना दू करके दिखावे की भक्ति करते नहीं, बहुत प्यार से करते हैं. पता नहीं पड़ता कि इनसे क्या होगा, यह नहीं जानते कि हम नीचे ही सीढ़ी उतर रहे हैं. మరి భక్తి చాలా ప్రేమగా చేస్తారు చాలా మంది అంటున్నారు బాబా, కానీ దాంతో ఏమవుతుంది అనేది ఎవరికి తెలియదు. అంటే మెట్లు ఇంకా కిందకే దిగజారుతూ ఉంటారు. दिन प्रतिदिन तमो प्रधान बनना ही है.
రోజు రోజుకి బాబంటాం తమో ప్రధానంగా కావాల్సిందే. ड्रामा में नूंद ही ऐसी है इस सीढ़ी का राज सिवाय बाप के कोई समझा न सके. మరి డ్రామాలో ఫిక్స్ అలా అయిపోయి ఉంది. మరి ఈ మెట్ల చిత్రం గురించి రహస్యాన్ని ఎవరు కూడా బాబా తప్ప ఇంకెవరు కూడా చెప్పలేరు. शिव बाबा ही ब्रह्मा द्वारा समझाते हैं, यह भी इनसे समझकर फिर तुमको समझाते हैं. शिव बाबा కూడా బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తారు. బ్రహ్మ బాబా కూడా ఫస్ట్ అర్థం చేసుకుని శివ బాబాతో తర్వాత మనకి అర్థం చేయిస్తారు. మూల బడా టీచర్ బడా సర్జన్ తో బాప్ హీ హై, ఉनको ही याद करना है. మెయిన్ గా అన్నమాట మనకి ఎవరు ప్రిన్సిపల్ ఉంటారు చూడండి, ప్రిన్సిపల్ మెయిన్ కదా స్కూల్లో. అట్లా మనకి కూడా పెద్ద టీచర్, పెద్ద సర్జన్ ఎవరు బాబా. ఆయన్ని గుర్తు చేయాలి. ऐसे नहीं कहते कि ब्राह्मणी को याद करो. లేదు అక్కే చాలా బాగా చెప్తారు, అక్కే బాగా పురుషార్థం చేస్తారు, అక్క చాలా మంచివారు, అక్కయ్యలు గుర్తు చేయండి అని బాబా చెప్తారు ఎప్పుడైనా? సీ ఫాదర్ ఫాలో ఫాదర్. ఈవెన్ అక్కయ్యలు వదిలేసేయండి, బాబా ఏ దాది గురించే చెప్పరు, గుణాలను చూడండి అని చెప్తారు. కానీ వాళ్ళు మాత్రం ఒక బ్రహ్మ బాబానే చేయమంటారు, దాదిల పేరు కూడా తీసుకుని. సో వాళ్ళు కూడా బాప్ సమాన్ని స్థితిని చెందారు. వాళ్ళు కూడా ఫస్ట్ నెంబర్ ఆత్మలు. వాళ్ళనే వద్దంటే ఇంకెవరిని అంటారు? ఇంకే బాబా कहते ब्राह्मणी को याद करो, ऐसे नहीं कहते. याद तो एक की रखनी है. ఒకే ఒక్క బాబా, ఒక్క బాబా తప్ప ఎవ్వరు లేరు. ఒక్క బాబానే గుర్తు చేయండి. कभी भी किसी के साथ मोह नहीं रखना है. ఎప్పుడు ఎవరితోనూ మోహం అనేది పెట్టుకోకండి. एक बाप से ही शिक्षा लेनी है, निर्मोही भी बनना है. ఒక్క తండ్రితోనే శిక్షణ పొందాలి, నిర్మోహులుగా కూడా కావాలి. इसमें बड़ी मेहनत चाहिए. सारी पुरानी दुनिया से वैराग्य ये तो खत्म हुई पड़ी है. మరి దీంట్లో చాలా కష్టపడాలి. మొత్తం పాత ప్రపంచంతో వైరాగ్యము ఎలా అంటే మొత్తం ఈ ప్రపంచం అంతా ఇంకా సమాప్తం అయిపోయింది అలా అనుకోండి. इसमें लव व आसक्ति कुछ भी नहीं. कितने बड़े बड़े मकान आदि बनाते रहते हैं, उनको यह भी पता नहीं कि यह पुरानी दुनिया बाकी कितना समय है. మరి ఇందులో ప్రేమ ఉండకూడదు, పాత ప్రపంచం అంటే ఆసక్తి ఉండకూడదు, పేద ఇల్లు ఇవన్నీ కలుపుతూ ఉంటారు. అయితే వాళ్ళకి తెలియదు పాత ప్రపంచం ఇంకెంత సమయం ఉంది అని. तुम बच्चे अब जगे हो और उनको भी जगाते हो. बाप आत्माओं को ही जगाते हैं, घड़ी घड़ी कहते हैं अपने को आत्मा समझो. మీరు మేల్కొన్నారు, వేరే వాళ్ళు కూడా మేల్కొల్పుతున్నారు అంటున్నారు బాబా. బాబా ఆత్మల్ని మేల్కొల్పుతున్నారు, పదే పదే చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి. శరీర్ సమజ్తే హో తో జైసే సోయే పడే. ఆత్మ బదులు నేను దేహం అని అనుకున్నారు అనుకోండి, ఎలా అంటే మీరు పడుకున్నట్టే అంటున్నారు బాబా. अपने को आत्मा समझो और बाप को भी याद करो. आत्मा पतित है तो शरीर भी पतित मिलता है. స్వయాన్ని ఆత్మగా భావించండి, బాబాని కూడా జ్ఞాపకం చేయండి. మరి ఆత్మ పతితంగా అయిపోతే శరీరం కూడా పతితంగా దొరుకుతుంది. ఆత్మ పావన్ తో శరీర भी पावन मिलता है. ఆత్మ పవిత్రంగా ఉంటే శరీరం కూడా పవిత్రంగా దొరుకుతుంది. बाप समझाते हैं तुम ही इस देवी देवता घराने के थे, फिर तुम ही बन जाएंगे. బాబా అర్థం చేస్తున్నారు, మీరే ఒకప్పుడు ఈ దైవి స్వరాజ్యానికి చెందిన వారుగా ఉండేవారు, మళ్ళీ మీరే తయారవుతారు. फिर तुम ही बन जाएंगे. कितना सहज है. ऐसे बेहद के बाप को हम क्यों नहीं याद करेंगे. అన్ని సహజమైన విషయాలు, మరి ఇలాంటి అనంతమైన తండ్రిని మేము ఎందుకు గుర్తు చేయము? సుబహ్ ఉఠకర్ భీ బాప్ కో యాద్ కరో. బాబా ఏం చెప్తున్నారు? అమృతవేళ లేచి బాబాని జ్ఞాపకం చేయండి. బాబా आपकी तो कमाल है, आप हमको कितना ऊंच देवी देवता बनाकर फिर निर्वाण धाम में बैठ जाते हो. इतना ऊंच तो कोई बना न सके. आप कितनी सहज कर बताते हो. ఎలా మాట్లాడుకోవాలంట? బాబా మీరెంత అద్భుతాన్ని చేస్తారు, మీరు మమ్మల్ని ఎంత ఉన్నతమైన దేవి దేవతలుగా తయారు చేసి మళ్ళీ పరంధామంలో కూర్చుంటారు. ఇంత ఉన్నతంగా ఇంకెవరు కూడా తయారు చేయలేరు. మీరెంత సహజంగా అన్ని విషయాలు చెప్తున్నారు.
बाप कहते हैं जितना टाइम मिले, ये भी अंडरलाइन करने की बात है, जितना टाइम मिले काम काज करते हुए भी बाबा को याद कर सकते हो। కహావత్ है ना, काम కార్డే దిల్ యాదే। మరి ఎంత టైం దొరికితే అంత అన్నమాట, మీరు అన్ని పనులు పని పాట చేసుకుంటూ కూడా బాబాని జ్ఞాపకం చేయగలరు। याद ही तुम्हारा बेड़ा पार करने वाली है, अर्थात कलयुग से उस पार शिवालय में ले जाने वाली है। బాబా స్మృతి ఒక్కటే అన్నమాట మీ యొక్క జీవిత నావని తీరానికి చేర్చేది। అంటే కలియుగం యొక్క ఆ తీరం నుంచి శివాలయంలోకి అంటే స్వర్గంలోకి తీసుకువెళ్ళేది। शिवालय को भी याद करना है। शिव बाबा का स्थापन किया हुआ स्वर्ग तो दोनों की याद आती है। అంటే శివాలయాన్ని గుర్తు చేయాలంటే ఒకటి శివబాబాతో స్థాపన చేయబడింది స్వర్గం, ఇంకొకటి శివబాబా ఎక్కడైతే ఉంటారో పరంధామం దాన్ని కూడా శివాలయం అని చెప్తారు। రెండింటిని గుర్తు చేయాలి। शिव बाबा को याद करने से हम स्वर्ग के मालिक बनेंगे। మరి శివ బాబాను గుర్తు చేస్తే మీరేమవుతారంట, స్వర్గానికి యజమానులుగా అవుతారు। यह पढ़ाई है ही नई दुनिया के लिए, बाप भी नई दुनिया स्थापन करने आते हैं। మరి చదువున్నదే కొత్త ప్రపంచం కొరకు, బాబా కొత్త ప్రపంచం స్థాపన చేయడానికే వస్తారు। జరూర్ బాబా కర్ కోయి తో కర్తవ్య కరేంగే నా, తప్పకుండా బాబా వచ్చి ఏం చేస్తారు, ఏదో ఒక కర్తవ్యం అయితే చేస్తారు కదా। तुम देखते भी हो मैं पाठ बजा रहा हूँ ड्रामा के प्लान अनुसार, మీరు కూడా చూస్తున్నారు నేను పాత్ర అభినయం చేస్తున్నాను డ్రామా ప్లాన్ అనుసారంగా। तुम बच्चों को 5000 वर्ष पहले वाली याद की यात्रा और आदि मध्यंत का राज बताता हूँ। బాబా ఏం చేస్తారు, పిల్లలకి 5000 సంవత్సరాల ముందు మీరు ఏదైతే స్మృతి యాత్ర చేశారో దాని గురించి ఆది మధ్యంతం రహస్యాన్ని బాబా అర్థం చేయిస్తారంటున్నారు। तुम जानते हो हर 5000 वर्ष के बाद बाबा हमारे सम्मुख आता है। ప్రతి 5000 సంవత్సరాల తర్వాత బాబా మనకి సమ్ముఖంగా వస్తారు। ఆత్మ హీ బోల్తీ హై శరీర్ నహీ బోలేగా, ఆత్మనే మాట్లాడుతుంది కదా, శరీరం మాట్లాడదు। బాప్ బచ్చోं को शिक्षा देते, ఆత్మ को ही प्योर बनाना है। బాబా పిల్లలకి శిక్షణ ఏమిస్తున్నారు, ఆత్మని పవిత్రంగా తయారు చేసుకో। ఆత్మ अगर पवित्र बन जाएगी तो शरीर भी तो कंचन काय मिलेगी। आत्मा को एक बार ही प्योर होना होता है। बाबा कहते हैं मैंने अनेक बार तुमको पढ़ाया फिर भी पढ़ाऊंगा। మరి ఆత్మ ఒకసారి పవిత్రంగా ఏది ఉంటుంది, బాబు కూడా చెప్తున్నారు నేను మిమ్మల్ని ఎన్నోసార్లు చదివించాను, మీకు మళ్ళీ ఇప్పుడు కూడా చదివిస్తున్నాను। ऐसे कोई సన్యాసి कह ना सके, ఈ విధంగా ఏ సన్యాసులు కూడా చెప్పలేరు। बाप ही कहते हैं बच्चे मैं ड्रामा के प्लान अनुसार पढ़ाने आया हूँ। మరి బాబా చెప్తున్నారు పిల్లలు నేను డ్రామా ప్లాన్ అనుసారంగా చదివించడానికే వచ్చాను। फिर 5000 वर्ष के बाद ऐसे ही आकर पढ़ाऊंगा, మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత ఇలాగే వచ్చి నేను చదివిస్తానంటున్నారు బాబా। जैसे कल पहले तुमको पढ़ाकर राजधानी स्थापन की थी अनेक बार की है। as it is accurate, కల్ప క్రితం ఎలా బాబా వచ్చారు ఎలా చదివించారు అలాగే ఇప్పుడు చదివిస్తున్నారు। ఎలా రాజధాని స్థాపన చేశారు ఇప్పుడు అలాగే స్థాపన చేస్తున్నారు। అంటే ఎన్నో సార్లు బాబా మన పిల్లల్ని చదివించి రాజ్యభాగ్యాన్ని ఇప్పించారు, రాజ్యాన్ని స్థాపన చేశారు। कितनी వండర్ఫుల్ బాతే బాప్ సమझाते, ఎన్నిసార్లు అంటే లెక్క పెట్టగలమా, లెక్క పెట్టలేము। మరి ఎంత అద్భుతమైన విషయాలు బాబా మన పిల్లలకి అర్థం చేయిస్తున్నారు। श्रीमत कितनी श्रेष्ठ है, श्रीमत से ही हम विश्व के मालिक बनते हैं। बहुत बहुत बड़ा मर्तबा है। శ్రీమతం ఎంత శ్రేష్టమైందంటే ఈ శ్రీమతంతోనే మనం విశ్వానికి యజమానులుగా అవుతాము। చాలా గొప్ప గమ్యం ఇది। कोई को बड़ी लॉटरी मिलती है तो माथा खराब हो जाता है। देखो खुश होने के साथ साथ क्या होगा, किसी किसी का दिमाग खराब हो जाता है क्योंकि अनएक्सपेक्टेड थिंग है ना, संभाल नहीं सकते उस खुशी को, तो पागल भी हो जाते हैं। कोई चलते चलते होपलेस हो जाते हैं।
हम पढ़ नहीं सकते, हम विश्व की बादशाही कैसे लेंगे? కొంతమంది పెద్ద లాటరీ దొరికిందనుకోండి మొత్తం తలంతా బరువైపోతుందంట. కొంతమంది నడుస్తూ నడుస్తూ హోప్లెస్ అయిపోతారు, మేము చదువుకోలేమండి అని అంటారు. మేము విశ్వం యొక్క వారసత్వాన్ని ఎలా పొందుతాము? तो बच्चों को बहुत खुशी होनी चाहिए. बाबा कहते हैं अतीन्द्रिय सुख, अतीन्द्रिय सुख और खुशी की बातें मेरे बच्चों से पूछो. బాబా ఏం చెప్తున్నారు? చాలా మంది హార్ట్ ఫెయిల్ అయిపోయి నేను చదువుకోలేనండి, ఇంకా విశ్వానికి యజమాని ఏమవుతానండి అని అంటారు. కానీ బాబా అంటున్నారు పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. బాబా అంటారు కదా, నా పిల్లల్ని అడగండి, అతీంద్రియ సుఖము సంతోషం యొక్క విషయాలు ఏవైనా ఉంటే నా పిల్లల్ని అడగండి. తుమ్ జాన్తే హో సబ్కో ఖుషీ కి బాతే సునానే. మనకు తెలుసు అన్నమాట, మనం వెళ్తూ ఉంటాం, తుమ్ జాతే హో సబ్కో ఖుషీ కి బాతే సునానే. మీరు వెళ్తారు కదా, అందరి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? సంతోషం యొక్క విషయాలను వినిపిస్తూ ఉంటారు. तुम ही विश्व के मालिक थे, फिर 84 जन्म भोग गुलाम बनी हो. మీరే విశ్వానికి యజమానులుగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మలు అనుభవిస్తూ బానిసలుగా అయిపోయారు. गाते भी है मैं गुलाम तेरा. समझते अपने को नीच कहना, छोटा होकर चलना अच्छा है. ఏమనుకుంటానంటే నేను బాలిసని నీకు అని. ఇంకేమనుకుంటారు? నేను స్వయం నీచుడిని అని అనుకోవడం, చిన్నగా అంటే देवताओं के आगे, बाकी देहदारियों के आगे नहीं. इसीलिए देवताओं के आगे जाकर के क्या गायन गाते, क्या गायन करते? हम नीच है, पापी है, विकारी है, क्रोधी है, कामी है, कपटी है, सब एडमिट करते हैं. तो बाबा कहते समझते अपने को नीच कहना, छोटा होकर चलना अच्छा है. देखो बाप कौन है, उनको कोई जानते नहीं, उनको भी सिर्फ तुमने जाना है. భక్తిలో ఏముంటుంది? దేవతలు చాలా ఉన్నతమైన వారు, మరి వాళ్ళ ముందు ఏమైతే ఏమీ లేదు అంటే చిన్నగా అనుకోవడం వెళ్ళడము మంచిదే అని అనుకుంటారు. కానీ ఇక్కడ బాబా చూడండి, బాబా ఎవరు అనేది అసలు ప్రపంచంలో ఎవరికి తెలియదు, కేవలం మీరు బాబా పిల్లలే తెలుసుకున్నారు. బాబా कैसे आकर सबको बच्चा बच्चा कह समझाते. బాబా చూడండి ఎలా వచ్చి పిల్లలందరినీ పిల్లలు పిల్లలు అని చెప్పేసి అర్థం చేయిస్తారు. यह आत्मा और परमात्मा का मेला है, उनसे हमको स्वर्ग की बादशाही मिलती है. ఆత్మ పరమాత్మ కలయిక ఇక్కడ, వారితో మనకి స్వర్గ వారసత్వం దొరుకుతుంది. बाकी गंगा स्नान आदि करने से कोई स्वर्ग की राजाई नहीं मिलती. गंगा स्नान చేస్తే बाबा अंటారు రాజభాగ్యం దొరకదు. इतना इजी है क्या? खाली बस जा करके गंगा में डुबकी लगा के आ जाओ, आप राजभाग्य मिल जाएगा, तो कितना सहज है కదా. అంత ఈజీ కాదు కదా. మీరు వెళ్ళి గంగా స్నానం చేసి వచ్చేసాను, పాపాలన్నీ తొలగిపోయినాయి, నేను విశ్వరాజ్యాధికారి అయిపోయాను, అంత ఈజీ కాదంటారు బాబా. यूं तो पानी सागर से आता है, परंतु यह बरसात कैसे पड़ती है, इनको भी कुदरत कहेंगे. వాస్తవికంగా నీళ్లు సాగరం నుంచి వస్తాయి కదా, అయితే ఈ వర్షం ఎలా పడుతుంది ఇది కూడా ప్రకృతి అనే చెప్తారు. దీని గురించి ఎవరికి తెలియదు. ఈ సమయ బాప్ తుమ్కో సబ్ కుచ్ సమझाते हैं. మరి ఈ సమయంలో బాబా మన పిల్లలకి అన్నిటినీ అర్థం చేయిస్తారు. ధారణ भी आत्मा ही करती है, ना कि शरीर. ధారణ కూడా ఆత్మనే చేస్తుంది, శరీరం కాదు. तुम फील करते हो बरोबर बाबा ने हमको क्या से क्या बना दिया है. మీరు ఫీల్ చేసుకుంటారు తప్పకుండా బాబా మాకు వచ్చి అసలు మమ్మల్ని ఎలా ఉండే వాళ్ళని ఎలా తయారు చేశారు. अब बाप कहते हैं बच्चे अपने पर रहम करो. दूसरों पर रहम करना, दूसरों को ज्ञान सुनाना, दूसरों का उद्धार करना, ये तो करते ही रहते हैं, लेकिन खुद पर रहम करो. आज होमवर्क आप सभी ये करना, अपने आप पर कैसे रहम किया जाता है. బాబా మురళిలో చెప్పారు కాబట్టి ఈ పాయింట్ ని తీసుకొని ఈ రోజంతా హోంవర్క్ చేయండి. మీ పైన మీరు దయని ఎలా చూపించుకుంటారు. బాబా అంటారు మీ పైన మీరు దయ చూపించుకోండి, ఎలా మీ పైన మీరు దయ కలిగి ఉంటారు, ఎలా చూపించుకుంటారు అనేది ఈ రోజు రాయండి, పాయింట్స్ రాయండి, విచార సాగర్ మంత్రం చేయండి.
तो बच्चे अपने पर रहम करो, कोई అవజ్ఞా ना करो, దేహ అభిమాని మత్ బనో. ఎలాంటి పొరపాట్లని చేయకండి, మీ పైన మీరు దయ చూపించుకోండి, అలాగే దేహాభిమానులుగా కాకండి. ముక్త్ అప్నా పద్ కమ్ కర్ దేంగే. ఒకవేళ అలా చేశారనుకోండి ఫ్రీగా మీ పదవిని తక్కువ చేసుకుంటారు. టీచర్ తో समझाएंगे ना, तुम जानते हो बाप बेहद का टीचर है, दुनिया में कितनी ढेर भाषाएं है. మీకు తెలుసు బాబా అనంతమైన టీచర్, ప్రపంచంలో ఎన్ని గొప్ప భాషలు ఉన్నాయి. कोई भी चीज छपती है तो सब भाषाओं में छपानी चाहिए. ఏదైనా ఒక ప్రింటింగ్ ఇవ్వడం జరిగింది, ప్రింట్ చేయడం జరిగింది అనుకోండి, అన్ని భాషల్లో ప్రింట్ చేయాలంటున్నారు బాబా. कोई लिटरेचर छपाते हो तो सबको एक एक कॉपी भेज दो. ఎవరైనా లిటరేచరు ప్రింట్ చేయించారనుకోండి, అందరికి ఒక్కొక్క కాపీని పంపించేసేయండి. एक एक कॉपी लाइब्रेरी में भेज देनी चाहिए. అలాగే ఒక్కొక్క కాపీని లైబ్రరీకి పంపించండి. ఖర్చే की बात नहीं, बाबा का भंडारा बहुत भर जाएगा. లైబ్రరీస్ ఉంటాయి చూడండి, లైబ్రరీస్ లో మామూలుగా ఇన్ జనరల్ బాబా పుస్తకాలు దొరకవు కాబట్టి ఇప్పుడు జ్ఞానమృతి లాంటివి అనుకోండి అవి ఇవ్వచ్చు. ఎందుకంటే అందులో ప్రాక్టికల్ స్టోరీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇన్స్పైర్ అనేది అవుతారనమాట. అయితే ఖర్చు మరి ఎక్కువ అవుతుంది కదా అని ఆలోచించకండి, బాబా బండారము ఇప్పుడు భర్పూర్గా ఉంటుంది. పైసా అప్నే పాస్ రఖకర్ క్యా కరేంగే. బాబా ఏమంటారు, దాచుకొని డబ్బులను దాచుకొని మీ దగ్గర మీరు ఏం చేసుకుంటారు. घर तो नहीं ले जाएंगे, अगर कुछ घर ले जाए तो परमात्मा की यज्ञ की चोरी हो जाए. దాచుకొని మీరు ఇంటికి తీసుకెళ్లారనుకోండి, అదేమైపోయింది, దాచుకొని బాబా యజ్ఞం నుంచి డబ్బులను దాచుకొని మీరు ఇంటికి తీసుకెళ్తే అది కూడా దొంగతనం అనేది అయిపోతుంది. अगर कुछ घर ले जाए तो परमात्मा की यज्ञ की चोरी हो जाए. तोबा तोबा, ऐसी बुद्धि शल किसी की ना हो. అంటే బాబా ఇంటిది మనము తీసుకెళ్లడము, లేకపోతే బాబా ఇంటిది యూజ్ చేసుకుంటాం తెలియకుండా అంటే బాబా అంటున్నారు అది దొంగతనంలోకి వస్తుంది. మరి ఇలాంటి బుద్ధి కూడా ఎవరికి ఉండకూడదు అంటున్నారు. తోబా తోబా, తోబా అంటే చంపలేసుకోవడం, తప్పైపోయింది భగవంతుడా అని చెప్పేసి చంపలేసుకుంటారు కదా, అలాగా. పరమాత్మకి యజ్ఞకి చోరీ, उन जैसे महान पापात्मा कोई हो नहीं सकता. ఆలోచించండి, పరమాత్మ ఇంటి యొక్క దొంగ ఎవరైతే ఉంటారో అలాంటి మహాన్ పాపాత్మలు ఇంకెవరు ఉంటారు. कितनी अधम गति हो जाती. बाप कहते यह सब ड्रामा में पाठ है. మరింత అధమ గతి అనేది కలుగుతుంది. బాబా అంటున్నారు ఇదంతా డ్రామాలో పాత్ర ఉంది. तुम రాజాయి करेंगे, वह तुम्हारे सर्वेंट बनेंगे. అప్పుడేమవుతుందంట, మీరు రాజ్యం చేస్తే మీకు వాళ్ళు, ఈ దొంగతనం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, చెప్పకుండా వాడుకున్న వాళ్ళు, చెప్పకుండా తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు సర్వెంట్స్ అవుతారు. सर्वेंट बिगर राजाई कैसे चलेगी, कल पहले भी ऐसी ही स्थापना हुई थी. మరి సేవ లేకపోతే, సేవాదారు లేకపోతే రాజ్యం ఎలా నడుస్తుంది చెప్పండి. పనిచేసేవ లేకపోతే రాజులు ఏం చేస్తారు చెప్పండి. కల్పం ముందు కూడా ఇలాగే రాజధాని స్థాపన అయింది. अब आप कहते हैं अपना कल्याण करना चाहते हो तो श्रीमत पर चलो. ये भी अंडरलाइन की बात है. देखो आज कितने कितने पॉइंट्स अंडरलाइन के आए हैं, सभी लिख करके भेजना मुझे. बाबा ने कौन सी बातों पर ध्यान विशेष खिंचवाए हैं, है ना. अपना कल्याण करना चाहते हो तो श्रीमत पर चलो. ఇది కూడా అండర్లైన్ చేసుకోవాలి. బాబా ఈరోజు ఏం చెప్తున్నారు, నీ కళ్యాణం చేసుకోవాలని అనుకున్నట్లయితే శ్రీమతం ప్రకారంగా నడుచుకోండి. दैवी गुण धारण करो, क्रोध करना दैवी गुण नहीं है, वह आसुरी गुण हो जाता है. మరి దివ్య గుణాలను ధారణ చేసుకోండి. కోపం చేయడం దివ్య గుణం కాదు, అది ఆసురి గుణం అయిపోతుంది. కోయి క్రోధ్ కరే తో చుప్ కర్ దేనా చాహియే. ఒకవేళ ఎవరైనా కోపం చేశారనుకోండి, మీరు చేయకూడదు. ఒకవేళ మీ మీద ఎవరైనా కోపం చేశారనుకోండి, బాబా అంటారు శాంతిగా ఉండండి. రెస్పాన్స్ नहीं करना चाहिए. हर एक की चलन से समझ सकते हैं अवगुण तो सब में है. అంటే జవాబు ఇవ్వద్దు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు కదా, మీరు వచ్చారు, మీరు చెప్పారు, వాళ్ళు చెప్పారు, ఎక్కువైపోతుందంటే సమాధానం చెప్పకండి, సైలెన్స్ గా ఉండండి. బాబా అంటున్నారు ప్రతి ఒక్కరి నడవడికతో అర్థం చేసుకోవచ్చు. అవగుణాలు అయితే అందరిలో ఉన్నాయి,
हर एक की चलन से समझ सकते, अवगुण तो सब में है। जब कोई क्रोध करते हैं तो उनकी शक्ल तांबे जैसी हो जाती है। ఎవరైనా కోపం చేశారనుకోండి వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుందంట, తాంబా అన్నమాట. అంటే రాగి కాలిపోయింది అనుకోండి ఎలా ఉంటుంది, మొత్తం అంతా ఎర్రగా అయిపోతుంది కదా, రెడ్ రెడ్ గా. అలాగే కోపంలో ఉన్న వ్యక్తులు కూడా రెడ్ రెడ్ గా అయిపోతారు, లాల్ లాల్ हो जाते हैं ऐसे। ముఖ से బాంబ్ चलाते हैं। ఒకటేమో ఫేస్ ఏమో మారిపోతుంది, ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి, ఇంకొకటి ఏంటి నోటుతో అన్ని బాంబు లాంటి మాటలే మాట్లాడతారు. అప్నాకి నుక్సాన్ కర్దేతే, ఇంకా దానివల్ల ప్రయోజనం ఏంటి చెప్పండి, వాళ్ళ నష్టమే వాళ్ళు చేసుకుంటారు. పద భ్రష్ట హో జాయేగా, సమझ होनी चाहिए, పదవి భ్రష్టమైపోతుంది, మరి ఎంత తెలివి ఉండాలి కదా. బాప్ कहते हैं जो पाप कर्म करते हो वह लिख दो। ఏ బి ఆజ్ పురుషార్థ కర్త, ఏదైతే పాపకర్మ చేస్తూ వచ్చారో అవన్నీ కూడా రాయండి అంటున్నారు బాబా। बाबा को बताने से माफ हो जाएगा, बोझ हल्का हो जाएगा। जन्म जन्मांतर से तुम विकार में जाने लगे हो, इस समय तुम कोई पाप कर्म करेंगे तो 100 गुना हो जाएगा। బాబాకి చెప్తే బాబా అంటున్నారు క్షమ అనేది దొరుకుతుంది। ఇంకొకటి మనకి బరువు తగ్గిపోతుంది। ఇప్పుడు నేను పొరపాటు చేశాను, ఎవరికి చెప్పలేదు, చెప్పుకోవడానికి ఎవరికి లేదు, నాకు ఎవరి మీద నమ్మకం లేదు, కనీసం బాబాకైతే చెప్పుకోండి కదా, కొంచెం తేలికైపోతారనమాట। జన్మ జన్మాంతరాలు మీరు వికారంలోకి వెళ్తూ ఉన్నారు ఇప్పుడు। ఈ సమయం కోయి పాప కర్మ కరేంగే తో 100 గుణా హో జాయేగా। మరి ఈ సమయంలో ఒకవేళ మీరు ఏదైనా పాప కర్మలు చేస్తే అది 1కి 100 రెట్లు పెరిగిపోతుంది। बाप के आगे भूल की तो 100 गुना दंड पड़ जाएगा। బాబా దగ్గర మళ్ళీ పొరపాటు చేస్తే అది 100 రెట్లు దండన అనేది పొందుతారు। किया और बताया नहीं तो और ही वृद्धि हो जाएगी। ఒకటి చేయడం అది తప్పు, ఇంకొకటి దాచిపెట్టడం, చేసి దాచిపెడితే ఇంకా ఇంకా వృద్ధి అవుతుంది। बाप तो समझाएंगे कि अपने को नुकसान नहीं पहुंचाओ। బాబా అర్థం చేస్తారు కదా, పిల్లలు మీకు మీరు నష్టాన్ని చేకూర్చుకోకండి। బా बच्चों की बुद्धि को कैसे बनाते हैं, सालिम अच्छी बनाने आए हैं। शार्प बुद्धि చేయడానికి బాబు వచ్చానంటున్నారు। जानते हैं कैसा पद पाएंगे, वह भी 21 जन्मों की बात है। తెలుసు కదా ఈయన ఎలాంటి పదవిని పొందుతారు, ఇవన్నీ 21 జన్మల విషయాలు। जो सर्विसेबल बच्चे हैं उनका स्वभाव बहुत मीठा चाहिए। ఎవరైతే సేవాదారులైనటువంటి పిల్లలు ఉంటారో వారి స్వభావం చాలా మధురంగా ఉండాలి। कोई झट बाप को बताते हैं बाबा यह भूल हुई, बाबा खुश होते हैं। देखो सुन रहे ना, बाबा को भूल समझाने से बाबा खुश होते। भगवान खुश हुआ तो और क्या चाहिए आपको, और क्या चाहिए, कुछ चाहिए क्या? బాబాకి వెంటనే చెప్పారనుకోండి, బాబా నాతో ఇలాగ పొరపాటు అయింది అని మీరు బాబాకి చెప్పారనుకోండి, బాబా చాలా సంతోషిస్తారంట। అంటే సత్యం చెప్పారు దాచిపెట్టకుండా, అసత్యం చెప్పలేదు అని చెప్పేసి బాబా చాలా సంతోషిస్తారు। మరి భగవంతుడే సంతోషిస్తారు, ఏం కావాలి అంటున్నారు బాబా, పరమాత్ముడు సంతోషించారంటే ఇంకేం కావాలి మీకు? ये तो बाप टीचर गुरु तीनों ही है, नहीं तो तीनों ही नाराज होंगे। ఇప్పుడు ఒక్కరిని సంతోషపరచండి, 1కి 3 రెట్లు అన్నమాట, ట్రిపుల్ లాభం। బాబా, తండ్రి, టీచరు, గురువు, ముగ్గురు, మీరు ఒక్కరిని సంతోషపెడితే ముగ్గురు సంతోషించినట్టే, లేకపోతే ముగ్గురు మళ్ళీ మీతో కోపం తెచ్చుకుంటారు। अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। ओम शांति। फर्स्ट पॉइंट,
श्रीमत पर चल अपनी बुद्धि सालिम बनानी है। శ్రీమత్ पर चल अपनी बुद्धि सालिम बनानी है। సాలిం అంటే మంచిగా, శ్రీమతం పైన నడుస్తూ తమ బుద్ధిని మంచిగా చేసుకోవాలి. అంటే ఒక రకంగా షార్ప్ అన్నమాట. సాలిం అంటే షార్ప్, తెలివైన వారిగా చేసుకోవాలి. శ్రీమతం పైన నడుచుకుంటూ తమ బుద్ధిని తెలివైనగా మంచిగా చేసుకోవాలి. కోయి భీ అవజ్ఞా నహీ కర్నీ హై, ఎటువంటి అవజ్ఞని పొరపాట్లని చేయకూడదు. కోయి భీ అవజ్ఞా నహీ కర్నీ హై, ఎటువంటి పొరపాట్లని చేయకూడదు. क्रोध में आकर मुख से बॉम्ब नहीं निकालना है, बॉम्ब नहीं निकालना है, चुप रहना है। देखो कोई अगर क्या बोलते तीर चलाएंगे, गोली चलाएंगे तो भी इंसान बच सकता है। एकदम बॉम्ब भी डाल दो तो बेचारे को बचने का कोई चांस ही नहीं है, क्योंकि बॉम्ब से तो मर ही जाएंगे ना। बॉम्ब से कोई बच करके जिंदा नहीं रह सकते। ऐसी ऐसी बातें नहीं बोलो, इससे बेटर है कि बाबा कहते हैं आप चुप रहो। మరి బాబా ఏమంటున్నారు, ఏ పొరపాటు చేయకూడదు, అవజ్ఞ చేయకూడదు. కోపంలోకి వచ్చి నోటితో బాంబు లాంటి మాటలు మాట్లాడకూడదు, శాంతిగా ఉండండి. ఇప్పుడు బాణాలు వేసారు, తుపాకీతో పేల్చారు, కొంచెం ఛాన్స్ ఉంటుంది మనిషికి బతకడానికి కదా, ఏదో గాయం అవుతుంది లేకపోతే తప్పించుకోవడానికి. మీరు ఎగ్జామ్ వాళ్ళ మీద బాంబు వేసారనుకోండి, ఇంక వాళ్ళు బతకడానికి ఛాన్స్ ఉండదు. అందుకే అలాంటి మాటల్ని మాట్లాడకండి, సైలెంట్ గా ఉండండి. సెకండ్, దిల్ సే ఏక్ బాత్ కి మహిమ కర్నీ, మనస్ఫూర్తిగా ఒక్క తండ్రి యొక్క మహిమనే చెయ్యాలి. దిల్ సే ఏక్ బాత్ కి మహిమ కర్నీ హై, इस पुरानी दुनिया से आसक्ति व प्यार नहीं रखना है, ఈ పాత ప్రపంచంతో ఆసక్తి కానిండి లేదా ప్రేమ కానిండి ఉండకూడదు. ఈ పాత ప్రపంచంతో ఆసక్తి కానీ ప్రేమ కానీ ఉండకూడదు. బేహద్ కా వైరాగి और నిర్మోహి बनना है, అనంతమైన వైరాగి లేదా నిర్మోహుడుగా కావాలి. అనంతమైన వైరాగి లేదా నిర్మోహులుగా కావాలి. बेहद के वैरागी और निर्मोही बनना है. बेहद के वैरागी होंगे तभी तो निर्मोही बन सकते हैं, है ना, तभी फिर पुरुषार्थ भी कर सकते हैं. आज का वरदान, आज का वरदान क्या है, अपने अव्यक्त शांत स्वरूप द्वारा, ने अव्यक्त शांत स्वरूप द्वारा वातावरण को अव्यक्त बनाने वाले साक्षात मूर्त भव, वातावरण को अव्यक्त बनाने वाले साक्षात्कार मूर्त भव. मी अव्यक्त शांत स्वरूपము ద్వారా, మీ అవ్యక్త శాంత స్వరూపము ద్వారా వాతావరణాన్ని అవ్యక్తంగా చేసే సాక్షాత్కార మూర్తులుగా కండి. వాతావరణాన్ని అవ్యక్తంగా చేసే సాక్షాత్కార మూర్తులుగా కండి. अव्यक्त అంటే शांत चित्त. अभी हम देखो योग कर रहे हैं सेंटर में, योग चार्ट रख करके हम जितने भी घंटा जिसको भी जितना भी होता है उतना आकर के बैठ रहे, तो वाइब्रेशंस में कितना फर्क है ना. आम दिनों में जो वाइब्रेशंस है, वैसे तो बाबा के घर में वाइब्रेशंस तो रहते ही है, लेकिन खास फिर जब हम अखंड योग रखते हैं या कोई बट्टी रखते हैं, कोई योग का प्रोग्राम करते हैं, तो उस समय वाइब्रेशन बहुत अलग से होता है. तो जैसे नेचुरल वाइब से ही आत्मा अव्यक्त वतनवासी बन सकती है ना. అంటే తేడా అనేది తెలుస్తుంది కదా మనకి. ఇప్పుడు మనం యోగం చేస్తున్నాము, వాతావరణంలో కూడా ఆ యోగం యొక్క వైబ్రేషన్, ఆ శాంతి యొక్క వైబ్రేషన్స్ కదా. అలా బాబాటర్ని అవ్యక్త శాంత స్వరూపం ద్వారా వాతావరణాన్ని అవ్యక్తంగా చేసే సాక్షాత్కార మూర్తులుగా కండి. అంటే మీరు ఎంత సైలెన్స్ గా ఉంటారో మీ చుట్టుపక్కల కూడా అంతే సైలెన్స్ యొక్క వాతావరణం అనేది ఉంటుంది. जैसे सेवाओं के और प्रोग्राम बनाते हो,
सेवाओं के और प्रोग्राम बनाते हो, ऐसे सवेरे से रात तक याद की यात्रा में कैसे और कब रहेंगे यह भी ప్రోగ్రామ్ बनाओ. ఎలా అయితే వేరే వేరే ప్రోగ్రామ్ గురించి మీరు సేవల గురించి ప్రోగ్రామ్స్ తయారు చేస్తారో, అదే విధంగా అమృత వేళ నుంచి రాత్రి వరకు స్మృతి యాత్రలో ఎలా ఉండాలి, ఎప్పుడెప్పుడు ఉండాలి అనే ప్రోగ్రామ్ ని తయారు చేసుకోండి. ఎలా ఉండాలి, ఎప్పుడెప్పుడు ఉండాలి అనే ప్రోగ్రామ్ ని తయారు చేసుకోండి. और बीच बीच में 2-3 मिनट के लिए संकल्पों की ट्रैफिक को स्टॉप कर लो. 2-3 मिनट के लिए संकल्पों की ट्रैफिक को स्टॉप कर लो. जब कोई व्यक्ति भाव में ज्यादा दिखाई दे तो उनको बिना कहे, देखो कहना नहीं चाहिए क्योंकि कहेंगे तो फिर वो नाराज भी हो सकते, इसलिए बिना कहे अपना अव्यक्त शांत रूप ऐसा धारण करो जो वह भी इशारे से समझ जाए. इससे वातावरण अव्यक्त रहेगा. ఇంత మంచి ధారణ బాబా చెప్తున్నారంటే సేవలలో సేవ గురించి వేరే వేరే ప్రోగ్రామ్స్ ఎలా తయారు చేస్తారో అలా అమృత వేళ నుంచి రాత్రి వరకు స్మృతి యాత్రలో ఎలా ఉండాలి, ఎప్పుడు ఉండాలి అనే ప్రోగ్రామ్ ని తయారు చేసుకోండి. ఇంకా మధ్య మధ్యలో ఏం చేయాలంట, 2 నిమిషాలు 3 నిమిషాల కొరకు సంకల్పాల ట్రాఫిక్ ని స్టాప్ ఎలా చేయాలి చేస్తూ ఉండండి. ఒకవేళ మీ ఎదురుగా ఎవరైనా వ్యక్తి బాగా మాట్లాడుతున్నారు, బాగా వ్యక్త భావంలోకి వస్తున్నారు, అలా ఎక్కువగా అన్నమాట, అంటే అతి మామూలు నార్మల్ కన్నా ఎక్కువగా వాళ్ళ వ్యక్త భావంలోకి వస్తున్నారు అని మీకు కనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంట, మీరు వెళ్ళి చెప్పకండి, ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నావు, సైలెన్స్ గా ఉండు, ఇలా చేయకూడదు, అలా ఏం చెప్పకండి. కానీ మీ అవ్యక్త శాంత రూపం అంటే మీ వైబ్రేషన్స్ ఎలా వాళ్ళకి పంపించాలి, మీ శాంతి రూపాన్ని మీరు ధారణ చేసుకోవాలంటే వాళ్ళు మిమ్మల్ని చూస్తూనే వాళ్ళు అర్థం చేసేసుకోవాలి. అమ్మో నేను ఎక్కువ మాట్లాడకూడదని వాళ్ళకే అర్థమైపోవాలి. అలాగా శాంతి అంటే ఆ వైబ్రేషన్స్ ద్వారా వాళ్ళకి అర్థం కావాలి. దాంతో వాతావరణము అవ్యక్తంగా అయిపోతుంది. अनोखापन दिखाई देगा और आप साक्षात्कार कराने वाले साक्षात्कार मूर्त बन जाएंगे. అంటే అక్కడ ఒక అద్భుతం అన్నమాట, ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఇంకా మీరు సాక్షాత్కారాన్ని చేయించే సాక్షాత్ మూర్తులుగా తయారవుతారు. సాక్షాత్కారాన్ని చేయించే సాక్షాత్ మూర్తులుగా తయారవుతారు. అంతే కదా, బయట వాళ్ళు చెప్పేదానికి మనం చెప్పేదానికి తేడా అదే కదా, బయట దానికి మనం చెప్పేదానికి తేడా అదే ఉంటుంది అనమాట. అచ్చా, స్లోగన్ संपूर्णता संपूर्ण सत्यता ही पवित्रता का आधार है. संपूर्ण सत्यता ही पवित्रता का आधार है. संपूर्ण सत्यते पवित्रतకు ఆధారము. సంపూర్ణ సత్యతనే పవిత్రతకి ఆధారము. అంటే మన సత్యత కదా, ఎంత సంపూర్ణంగా మనం సత్యంగా ఉంటామో అదే మన పవిత్రతకి ఆధారము. अव्यक्त इशारा, जनवरी मास में विशेष तपस्या के लिए पॉइंट्स ब्रह्मा बाप के 18 कदम आप सबको व्हाट्सएप में भी मैं भेज रही हूँ ना, तो बार बार वो दोहराते रहना, पढ़ते रहना, फिर उसका प्रैक्टिस करते रहना. రోజు పంపిస్తున్నాం కదా అవ్యక్త బాప్ యొక్క అడుగులు, సో వాటిని మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండండి. ఒకసారి చదివితే గుర్తుండవు కదా, మనకి మర్చిపోతూ ఉంటాం. ఈరోజు 12th पॉइंट, त्याग और भाग्य दोनों में नंबर 1. कितना अच्छा पॉइंट है, त्याग और भाग्य दोनों में नंबर 1. त्यागము మరియు భాగ్యము రెండింట్లో నెంబర్ 1 గా కావాలి. जैसे ब्रह्मा बाप आदि में स्थापना के कार्य प्रति साकार रूप में निमित्त बने, अल्प की तार आई तो सेवार्थ सर्वस्व त्याग मूर्त बन गए. ब्रह्मा बाबा बाप समान కావాలి కదా. సో బ్రహ్మ బాబా ఎలా అయితే ఆదిలో స్థాపన కార్యం పట్ల, అంటే స్థాపన జరిగే కార్యం పట్ల సాకార రూపంలో నిమిత్తంగా అయ్యారు. చూడండి, బాబా కనుక ఆ టైంలో సరే నేను ఉంటాను, నేను చేస్తాను అని కనుక యాక్సెప్ట్ చేసి ఉండకపోతే తనని తాను ఈశ్వరీయ సేవలో ఇంత రచన లేకపోతే మనందరం కూడా తయారయ్యే వాళ్ళమే కాదు. అలాగే బాబాకి ఏంటి, అల్ఫ్కి తారాయి
वो कहते हैं ना, क्या कहते हैं, अलिफ को अलिफ मिला, हुआ रेल के राही, आया तार అలఫ్ को हुआ रेल के राही. అంటే అందులో బాబా లైఫ్ హిస్టరీలో వస్తుంది అనమాట. అల్ఫ్ పరమాత్ముడికి ఒక లెటర్ దొరికింది అనమాట, అంటే టెలిగ్రామ్ వచ్చింది పరమాత్మ నుంచి కదా. అంటే ఇంకేం కావాలనుకున్నా పొందేసాం. వెంటనే బాబా ఏం చేశారు, వెళ్ళిపోయారు అనమాట. అంటే బాబా తన पार्टनर की, एक्चुअल में किस संदर्भ में बताते हैं, जब बाबा को समझ में आ गया परमात्मा का अवतरण हुआ है, परमात्मा का कार्य क्या होने वाला है आगे चल करके, सारी बातें जब समझ में आ गया, साक्षात्कार हो गया, तो उन्होंने अपने पार्टनर को, बिजनेस पार्टनर को एक टेलीग्राम भेजा. टेलीग्राम भेजा कि मुझे अभी कुछ धंधादौरी नहीं करनी है, मेरे हिस्से के पैसे मुझे वापस करो. तो अलिफ को अल्लाह मिला. अलिफ माना ये ब्रह्मा बाबा को अल्लाह परमात्मा मिल गया, क्योंकि उनको जो पाना था वो पा लिया. बे को मिली झूठी बादशाही, आगे की लाइन में वो आता है. बे అంటే భాగీదారి, అంటే ఆయన ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో ఆయనకి ఏం దొరికింది, क्योंकि भागीदार ने क्या समझा कि ब्रह्मा बाबा की बहुत ऊंची पहुंच थी, क्योंकि बहुत सारे राजाओं महाराजाओं के साथ बाबा का उठक बैठक होता था. बाबा को बहुत सारे लोग जानते थे, बहुत पहचान था. तो उन्होंने क्या समझा कि बाबा तो फिर पता नहीं मुझसे नाराज होकर के शायद अलग होना चाहते हैं या अलग बिजनेस करना चाह रहे हैं, इसलिए अभी मेरे से तो कुछ डील नहीं करते हैं कोई, इसलिए उन्होंने 3/4 ले लिया हिस्से में, बाकी बाबा को 1/4 दिया. तो उसको वो बादशाही चाहिए थी, वो पैसे चाहिए था, वो ले लिया. तो बे को मिली झूठी बादशाही. भागीदार की ఏం దొరికింది, यानी असत्यమైన बादशाही. अभी पैसे हैं, कल रहेंगे, कोई गारंटी है क्या? इसलिए आज भी बाबा के पैसों के बारे में मत सोचो, सेवा करो, अपने आप बाबा का भंडारा भरपूर हो जाएगा, है ना. చాలా అన్నమాట. అలిఫ్ को मिली अल्लाह का, अलिफ को मिला अल्लाह, बे को मिली झूठी बादशाही, आया अलिफ को तार, हुआ रेल के राही. फिर तुरंत उन्होंने टेलीग्राम भेजा, फिर बाबा ट्रेन चढ़ करके अपना घर पहुंच गया. సో ఆ రకంగా అన్నమాట. వెంటనే అన్నమాట బాబా ఏం చేశారు, సేవార్థము సర్వస్వ త్యాగమూర్తిగా అయిపోయారు. ఒక్క సెకండ్ కూడా పట్టలేదు. పరమాత్మ చెప్పారు, వెంటనే అన్నిటినీ స్వాహ తన్మండన్. क्योंकि क्यों बाबा को बुरा नहीं लगा, भागीदार की बातें क्यों बुरा नहीं लगा, क्योंकि बाबा ने समर्पित कर दिया ना. अब मैंने बाबा को समर्पित कर दिया, सब कुछ तेरा है, तुझको अर्पण बोल दिया, तो उसके हिस्से में जितना आया, जो भी आया वो देखेगा ना. अभी मेरे को कोई उससे लेना देना नहीं है. నేను మీకు 10,000 ఇవ్వాలి, ఇచ్చేసాను కదా, మీరు దాన్ని ఏదైనా యూజ్ చేసుకోండి, ఎందులోనైనా పెట్టుకోండి, పోగొట్టుకోండి, బాగా యూజ్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. అలాగే నాదంటూ ఏది లేదు, అంతా నీదే బాబా అని బాబా చెప్పేశారు. చెప్పిన తర్వాత ఆ భాగ్యదారు మోసం చేశాడు అంటే ఏంటి అర్థం, అది బాబా చూసుకుంటారు, బ్రహ్మబాబాకు సంబంధం లేదనమాట. నిశ్చింత, నాకు కావాల్సింది నాకు దొరికింది అంతే. చాలా సర్వస్వ త్యాగం చేసేశారు. तो बाबा कहते हैं अल्प की तार आई तो सेवार्थ सर्वस्व त्यागमूर्त बने, त्याग और भाग्य दोनों में नंबर 1 रहे. देखो जितना त्याग में भी नंबर 1 था तो भाग्य में भी नंबर. ब्रह्मा बाबा ने फर्स्ट त्याग किया है, कुछ भी बिना देखे सोचे समझे, लेकिन इसका फल क्या मिला, नंबर 1 राजा बना ना. సో नंबर 1 త్యాగంలో కూడా नंबर 1, तपस्यालो కూడా అన్నమాట, భాగ్యంలో కూడా. अब अंत में भी बच्चों को ऊंचा उठाने के लिए व अव्यक्त बनाने के लिए अव्यक्त वचनवासी बने. మళ్ళీ ఆ త్యాగమే కాదు, మళ్ళీ సరే నేను అన్ని ఇచ్చేసాను కదా అదే కాదు, మళ్ళీ బాబా అంతిమం వరకు కూడా పిల్లల్ని ఉన్నతంగా తీసుకెళ్ళడానికి, అవ్యక్తంగా తయారు చేయడానికి బాబా స్వయం అవ్యక్త వచనవాసిగా తయారయ్యారు. तो त्याग और भाग्य दोनों में फॉलो फॉदर करते हुए स्वयं को और सेवा को संपन्न कर बाप समान अव्यक्त वचनवासी बन जाओ. మరి త్యాగము మరియు భాగ్యం రెండింట్లో కూడా ఫాలో ఫాదర్ గా చేస్తూ స్వయాన్ని మరియు సేవని కూడా
సంపన్నం చేసి బాప్ సమానంగా అవ్యక్త వసంవాసిగా మీరు కూడా తయారు కండి. ఓం శాంతి. सांसों का खजाना कहीं लुट ना जाए, सांसों का खजाना पालो प्रभु का प्यार। आज तुम ये कर लो, प्रभु प्रेम का रस अपने जीवन में भर लो, अपने जीवन में भर लो। कहीं पड़ न जाए बात में पछताना, कहीं लुट न जाए सांसों का खजाना पालो प्रभु का प्यार। प्रभु को बना लो अपने दिल का सहारा, देखो मौका फिर न आएगा दोबारा, फिर न आएगा दोबारा। माया में मन को व्यर्थ न उलझाना, कहीं लुट न जाए सांसों का खजाना पालो प्रभु का प्यार। उड़ने तो मन को अपने नील गगन में, प्रभु प्रेम भर लो फिर से अंतकरण में, फिर से अंतकरण में। कहीं समय का पंछी चुग न जाए दाना, कहीं लुट न जाए सांसों का खजाना पालो प्रभु का प्यार अगर है पाना, कहीं लुट न जाए सांसों का खजाना, कहीं लुट न जाए सांसों का खजाना, कहीं लुट न जाए सांसों का खजाना।